హాయ్ హలో వ్యూవర్స్ వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ శ్వేత. సో మనం అందరం కూడా గత 2-3 రోజులుగా ఈ మంచు ఫ్యామిలీలో జరుగుతున్న వివాదం అయితే చూస్తూనే ఉన్నాము. మరి దాని గురించి మనతో పాటు డిస్కస్ చేయడానికి మన స్టూడియోలో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ సుబ్బు గారు. నమస్తే సార్. నమస్కారం. ఎలా ఉన్నారు? చాలా బాగున్నా, మీరు ఎలా? బాగున్నాను సార్. ఒక న్యూస్ పరంగా చూసుకుంటే మనకి ఆస్తుల గురించి మాత్రమే గొడవలు జరుగుతున్నాయి అని అంటే తాత ఆస్తి మనవడికి చెందుతుంది అనేది హక్కు ఎలానో ఉంది. అండ్ అలానే నిన్న రచ్చకొండ పోలీస్ కమిషనరేట్ దగ్గర చూసుకున్నట్లయితే మనోజ్ గారు ఇచ్చిన స్టేట్మెంట్ డైరెక్ట్ ప్రెస్ వాళ్ళకి ఆస్తి గురించి తగాదాల వల్లనే ఇక్కడి వరకు వచ్చారు అని అంటే మనోజ్ ఏంటో మీ అందరికీ తెలుసండి. ఆస్తి గురించి కొట్లాడాల్సిన అవసరం నాకు లేదు అని ఒక మాట చెప్పడం జరిగింది. అలానే ఇందాక మీరు అన్నట్టు కూడా కూర్చుని మాట్లాడుకుందాం, కూర్చుని సార్ట్ అవుట్ చేసుకుందాం అంటే వాళ్ళు రావట్లేదు అని చెప్పేసి అని ఈయన అంటున్నారు. మరి దీనిపైన మీరేం చెప్పాలి? అలా ఉంటే ఖచ్చితంగా అది పొరపాటేనండి. ఎందుకంటే ఇప్పుడు కూర్చొని ఇప్పుడు అన్ని నిజాలే చెప్పాలని లేదు. అన్ని వాస్తవానికి మీరు మోహన్ బాబు గారు ఆడియో వింటే క్లియర్ గా అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ కదా, ఒక తండ్రిగా ఆయన ఆవేదన చెప్తున్నారు. సో ఇప్పుడు మంచు విష్ణు గారు వచ్చి, మంచు మనోజ్ గారు వచ్చి మనం నిన్న మంచు విష్ణు గారు ఒక స్టేట్మెంట్ కూడా ఫార్వర్డ్ చేశారు. ఏమని? మేము షార్ట్ అవుట్ చేస్తాం, వాళ్ళ దెబ్బ తగిలిన వ్యక్తితో మేము టచ్ లో ఉన్నాం, సాల్వ్ చేస్తాం అనే క్షమాపణ కూడా చెప్పడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తప్పు చేయడం మానవ సహజం, ఒప్పుకోవడం వేరు, బహిరంగంగా ఒప్పుకోవడం వేరు. వాళ్ళు బహిరంగంగా కూడా ఒప్పుకున్నారు. ఏంటంటే అది కావాలి జరిగింది కదా, ఇట్స్ యాక్సిడెంట్, అది ఒక ప్రమాదం. ఆ ప్రమాదాన్ని కూడా మేము పోడ్చడానికి ప్రయత్నం చేస్తున్నాం అని అన్నారు. అంటే రెస్పెక్టబుల్ వర్డ్స్ అవన్నీ కూడా. సో అలాగే వాళ్ళు దాన్ని అంత కన్సిడర్ చేసినప్పుడు ఈయన పిలిస్తే రాకోకుండా ఉండడానికి అనేది అవకాశం లేదనేది నా ఉద్దేశం. మై ఒపీనియన్. ఆయన జరిగిందా లేదని కాకుండా ఇది నా ఒపీనియన్ చెప్తున్నా. షార్ట్ అవుట్ చేసుకుందాం అంటే ఎవరు కూర్చోరండి. ఇప్పుడు ఒక తప్పు జరిగింది, కూర్చొని మాట్లాడుకుందాం, నాదా నీదా, సరే నాదైతే నాది, మీదైతే మీది, కూర్చొని క్షమాపణ చెప్పడమో లేదంటే ఇంకోటి జరుగుతుంది అంటే ఎవరైనా సరే ఇప్పుడు సామ వేద దాన దండోపాయాలు. ఇప్పుడు ఎవరు కూడా డైరెక్ట్ దండోపాయంకి వెళ్ళరు, ముందుగా ఆలోచిస్తారు. కామన్ పీపుల్ ఎవరైనా చాలా లోతుగా ఆలోచించినప్పుడు ఒక సెలబ్రిటీ స్థాయిలో ఉండి నలుగురికి చెప్పే స్థాయిలో ఉన్న వాళ్ళు ఇంకెంత స్థాయి ఆలోచిస్తారు. సో కాబట్టి అది నాకు తెలిసి అంత నమ్మశక్యంగా అదే అసలు ఇంటర్నల్ గా ఏం జరిగింది అనేది వాళ్ళకే తెలుసు, కానీ బయటకి కనిపిస్తున్నది ఇక్కడ ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్ కి వస్తే మోహన్ బాబు గారు హాస్పిటల్ అడ్మిట్ అవ్వడం, విష్ణు గారు మోహన్ బాబు గారితో ఉండడం, ప్రెస్ మీట్ కి ఎక్కువ కనెక్ట్ అయి ఉన్నది ఇక్కడ మంచు మనోజ్. అది కదా, కంటిన్యూ ఈయన చెప్పే పాయింట్స్ కి ఆటోమేటిక్ గా జనాలు అది నిజమనే నమ్మొచ్చు, ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యి సపోర్ట్ చేసే అవకాశం ఎక్కువ మనోజ్ వైపు ఉంది. చూడండి, 24 క్యారెట్ గోల్డ్ తో ఆర్నమెంట్ చేయలేము, దాంట్లో 2% వేస్టేజ్ కలపాలి. అలాగే మంచు మనోజ్ గారు కూడా 100% అన్ని నిజాలే చెప్తున్నారని కూడా మనం నమ్మలేము. ఎందుకంటే ఇప్పుడు నిందారోపణ వచ్చింది అనుకోండి, మీ దగ్గర లేని కూడా నేను చెప్పడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకరి మీద ఒకరు నిందలు వేసుకోవాలి, నిందారోపణ చేయాలి, మీ మీద అంటే మిమ్మల్ని బ్లేమ్ చేయాలి, మిమ్మల్ని అక్యూజ్డ్ చేయాలి అని అంటే నేను రకరకాల మాటలు ఏవైనా చెప్పొచ్చు. సో అవన్నీ నిజమని మనం నమ్మగలం. సో ఒక పెద్ద మనిషి ఆయన చేసిన ఆరోపణలన్నీ, ఇప్పుడు మంచు మనోజ్ గారు ఆ పెద్ద మనిషి మీద చేసిన ఆరోపణలన్నీ నిజమే అనుకోండి, దాన్ని మనం ఖచ్చితంగా మనోజ్ గారికి సపోర్ట్ చేయాలి. ఒకవేళ ఇది నిజం కాకపోతే ఒక వ్యక్తిగతంగా తను అంటే రాజకీయ పలుకుబడి ఎన్ని సంవత్సరాల నుంచి కూడబెట్టుకుంటున్నా ఒక కోట కూలిపోయినట్టే కదా. సో కాబట్టి ఈ విషయంలో ఖచ్చితంగా మనోజ్ ఏది ఏమైనా కానివ్వండి, మనోజ్ గారు ఇంకా చాలా తగ్గి ఒబీడియంట్ గా ఉండడం అనేది చాలా గొప్ప విషయం. తగ్గడం వల్ల ఆయన హోదానే పెరుగుతుంది తప్ప తగ్గదు. సో కాబట్టి ఆయనకు మంచి కుటుంబం, మంచి ఫ్యామిలీలో మంచు మనోజ్ గారికి మంచి పేరుంది. ఎందుకంటే సోషల్ కాజ్ మీద రెస్పాండ్ అవుతుంటారు, రకరకాల ఇష్యూస్ మీద మాట్లాడుతుంటారు. ఆయన నిరసన ఒకవేళ అది తప్పు అంటే తప్పు అని చెప్తారు, ఇది రైట్ అంటే రైట్ అని చెప్తుంటారు. సో అలాంటి వ్యక్తికి కూడా ఇలా చేస్తారనుకోవడం నిజంగా బాధాకరం. చూడండి, మీడియా పరంగా మనం మాట్లాడాలంటే రకరకాలుగా మాట్లాడుతాం, కానీ అది అవుట్ ఆఫ్ కెమెరా మాట్లాడాలంటే నేను ఖచ్చితంగా మనోజ్ గారిది తప్పు అంటాను. కుటుంబంలో ఏ సమస్యలైనా రానండి, కుటుంబంలో ఎన్ని ఇబ్బందులైనా రానండి, ఎన్ని అవాంతరాలైనా రానండి, కుటుంబ వ్యవస్థకి లోబడే మనం ఉండాలి. మీరు చూసుకున్నట్లయితే మొన్న రీసెంట్ గా LGBTQ గురించి సుప్రీంకోర్టు చాలా వ్యాఖ్యలు చేసింది అన్నట్టు. వాళ్ళు ఏం చేశారంటే LGBTQకు సంబంధించి స్వలింగ సంపర్కుల యొక్క వివాహాలని చట్టబద్ధం చేయండి, అలా చేస్తే మాకు కూడా సెక్యూరిటీ ఉంటుందని చెప్పి వాళ్ళు కోర్టులో పిటిషన్ వేస్తే సుప్రీంకోర్టు సర్వోన్నత న్యాయస్థానం ఏంటంటే అలా చేయటం వల్ల కుటుంబ వ్యవస్థ పైన దీని పరిణామం ఉంటుంది. సో కుటుంబ వ్యవస్థ దీనివల్ల కొన్ని రకాల చిన్న భిన్నం అవడానికి కారణం. అంటే కుటుంబ వ్యవస్థకి ఎంత పెద్ద పీట వేశారో చూడండి. అలాంటి పెద్ద పీట వేసినటువంటి కుటుంబ వ్యవస్థలో ఉన్నారు మీరు. సో అలాంటి కుటుంబ వ్యవస్థ మీ చేతులారా మీరే
తప్పు మీది కాకపోయినా సరే మీరు తగ్గి మీ హోదాను తగ్గించుకొని మీరు ఉండడం వల్ల మీ అంటే పెరుగుతాయి తప్ప ఇంకోటి కాదు. సో కుటుంబ వ్యవస్థకి మన భారతదేశంలో అత్యంత ప్రమాణాలు కలిగింది, అత్యంత విలువలు కలిగింది. మనిషి మనిషిగా సమాజంలో గుర్తింపబడడానికి వీడు చెడ్డవాడు వీడు మంచివాడు అనేది అంటే నిర్ణయించబడడానికి కుటుంబ వ్యవస్థే కారణం. సో మనం పెరిగేది ఉండేది నేర్చుకునేది సమాజంలో ఇలా బ్రతకాలనుకునేది మొత్తం కుటుంబ వ్యవస్థ నుంచి నేర్చుకుంటాం. సో అంత పెద్ద కుటుంబ వ్యవస్థలో ఉన్నప్పుడు మీరు ఈ తప్పు ఏదైనా ఒప్పు ఏదైనా విషయం ఏదైనా అది రాంగా రైట్ ఏదైనా మీరు కుటుంబానికి లోబడి జీవించడం వల్ల మీ వ్యక్తిత్వం ఇంకా పెరుగుతుంది తప్ప తగ్గిపోదు. కాబట్టి దయచేసి మీరు డి అంటే డి అన్నట్టుగా ఒకరి తర్వాత ఒకరు మీడియా సమావేశాలు పెట్టి ఇంకా పరువు తీసుకోవడం కంటే కూడా మీరు కుటుంబానికి లోబడి తండ్రికి లోబడి కుటుంబ వ్యవస్థకు లోబడి ఉండడం అనేది మంచిది. అది మీకు మీ వ్యక్తిత్వానికి మంచిది అనేది నా సలహా.